బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ అధికారులపై ప్రసారమైన కథనం కేసులో కింది స్థాయి జర్నలిస్టులను ఎన్టీవీ బలి పశువులను చేసింది. ఆఫ్ ద రికార్డులో కథనం ప్రసారం కాగా ఎన్టీవీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి. ఆఫ్ ద రికార్డులో కథనానికి చైర్మన్, ఎడిటర్ రెస్పాన్సిబుల్ అవుతారు. కానీ ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్లను బలిపీఠం ఎక్కించారు. ఇటు పండగ వేళ కింది స్థాయి జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. సాధారణ జర్నలిస్టులను సిసిఎస్ అధికారులు విచారిస్తున్నారు. అయినప్పటికీ ఎన్టీవీ యాజమాన్యానికి చీమ కుట్టినట్లయినా లేదు. సో సొంత ఉద్యోగులు అరెస్ట్ అయినప్పటికీ ఇటు ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి పట్టించుకోలేదు. కింది స్థాయి ఉద్యోగులను కావాలని బలి పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఉద్యోగులు అరెస్టు చేసినప్పటికీ ఎన్టీవీ ఛానల్లో ఒక్క కథనం ప్రసారం చేయలేదు. రైట్, ఇక ఇదే అంశంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి. ఇటు ఐఏఎస్ ల కథనంలో అయితే ఎన్టీవీ యాజమాన్యం రిపోర్టర్లను బాధ్యులను చేసింది. సో దీనిని ఎలా చూడాలి? ఐఏఎస్ అధికారులపై ప్రసారమైనటువంటి కథనం కేసులో ఎన్టీవీ రిపోర్టర్ దొంతు రమేష్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. ఇటు చారి, సుధీర్ ని కూడా ఎల్బీ నగర్ లో తమ నివాసాల వద్ద అదుపులోకి తీసుకుని ముగ్గురిని సిసిఎస్ లో ఉద్యోగులు అరెస్ట్గా పట్టించుకొని ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఆయన వ్యవహారం చూస్తా ఉంటే అనేక రకాల అనుమానాలు కలుగుతున్నాయి. ఆ ఎడిటర్ రాసినటువంటి ఏదైతే కథనం ఉంటుందో దానికి చైర్మన్, అదేవిధంగా చీఫ్ ఎడిటర్ బాధ్యత తీసుకోవాలి. కానీ రమేష్ ను, అదేవిధంగా దొంతు రమేష్ ను, చారిని, సుధీర్ని కేవలం బలి పశువులు చేసి తెలంగాణ వ్యక్తులు కావడంతో వాళ్ళను అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఇంత జరుగుతున్న ఎన్టీవీలో దీనికి సంబంధించి ఒక కథనం రాకపోవడం, వాళ్ళ అరెస్టుకు సంబంధించి ఏ రకమైనటువంటి వార్తను వాళ్ళు ధృవీకరించకపోవడం చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఛానల్లో ప్రసారమైన కథనానికి ఏమాత్రం బాధ్యత తీసుకొని చైర్మన్ నరేంద్ర చౌదరి కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులు చేస్తున్నారనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారులపై ప్రసారమైనటువంటి కథనాలపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో పండగ పూట ముగ్గురు జర్నలిస్టులపై కక్ష సాధింపు వ్యవహారాలు కొనసాగిస్తుంది. ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తున్నారు. కింది స్థాయి జర్నలిస్టుల మీద రేవంత్ సర్కారు మొదటి నుంచి జులుం ప్రదర్శిస్తూనే ఉంది. ఐఏఎస్ అధికారులపై కథనం అసలు ఎవరు రాశారు, ఎవరు పంపించారు, బ్యూరోక్రాట్లపై స్టోరీకి బాధ్యతలు ఎవరు బాధ్యులుగా తీసుకుంటారు అనేటువంటిది కనీసం అవగాహన లేకుండా పోలీస్ వ్యవహారం అయితే కనిపిస్తా ఉంది. ఇటు ఈ మొత్తం దానికి సంబంధించి బాధ్యులను వదిలివేసే నెపంతో వేరే వాళ్ళపైన కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ కథనాన్ని లీక్ చేసింది ఎవరు, లీక్ చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేటువంటిది. అంటే భాస్కర్, ఇటు ఆఫ్ ద రికార్డు లో ప్రసారమైన కథనానికి కావచ్చు ఎడిటర్, అలాగే చైర్మన్ నరేంద్ర చౌదరి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మరి ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, అలాగే రిపోర్టర్లను అరెస్ట్ చేయడం ఏంటి? అంటే వారిని బలి పశువు చేయడాన్ని ఎలా చూడాలి? కేవలం చైర్మన్ కు చీఫ్ ఎడిటర్ గా ఉన్నటువంటి బాధ్యతను కావాలని కాంగ్రెస్ బీట్ రిపోర్టర్, అంటే కాంగ్రెస్ ను వ్యవహారాలు చూస్తున్నటువంటి రిపోర్టర్ గా ఉన్నటువంటి చారిని, సెక్రటరేట్ వ్యవహారాలు చూస్తున్నటువంటి సుధీర్ ని, ఇటు ఇన్పుట్ ఎడిటర్ గా ఉన్నటువంటి దొంతు రమేష్ ని, వీళ్ళు లేనటువంటి అంశం అది ఆఫ్ ద రికార్డ్ లో చైర్మన్ తో పాటు చీఫ్ ఎడిటర్ గా ఉన్నటువంటి వ్యక్తులు, సిఇఓకు సంబంధించినటువంటి అంశం. వాళ్ళు కావాలని వాళ్ళను తప్పించే దాంట్లో భాగంగా, వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతో వాళ్ళు తప్పించుకునేటువంటి దాంట్లో భాగంగా కేవలం ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు జర్నలిస్టులతో పాటు తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్నటువంటి రమేష్ ను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి సిసిఎస్ లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, తెలంగాణ జర్నలిస్టులపై రేవంత్ సర్కారు అడుగడుగునా కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ అనేటువంటి పదమే నచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నటువంటి జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుట్రపూరితంగా, కక్షపూరితంగా జర్నలిస్టుల పైన వాళ్ళ చర్యలు తీసుకుంటున్నటువంటి తీరు చూస్తా ఉంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ అయినటువంటి జర్నలిజానికి అసలు విలువలే లేనటువంటి ప్రభుత్వ చర్చలు కనిపిస్తా ఉన్నాయి. పండగ పూట కుటుంబ సభ్యులతో కానీ, వాళ్ళ స్నేహితులతో కానీ, వాళ్ళు ఊర్లోకి కానీ, వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళి అక్కడ పండగ పూట సెలబ్రేట్ చేసుకునేటువంటి వ్యవహారం. కానీ వాళ్ళ పండగను పక్కన పెట్టి వరుసగా హాలిడేస్ రావడంతో టార్గెట్ చేసి
హోరెత్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పోలీస్ వ్యవస్థ తన చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినటువంటి వ్యవహారాన్ని అయితే చూపిస్తున్నటువంటి తీరైతే కనిపిస్తోంది. అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కనీసం ఆ వార్త ఎవరు సాధించాలనేటువంటి విషయం తెలిసి కూడా, ఆ వార్త ఎక్కడి నుంచి వస్తున్నటువంటి విషయం తెలిసి కూడా తమలో తాము అనుకునేటువంటి కాంగ్రెస్ వ్యవహారం మరోసారి అంతర్గత విభేదాలతో బయటపడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఇట్లాంటి లోకల్ గా బీట్లు చూసేటువంటి, అంటే ఆయా పార్టీలకు సంబంధించి వ్యవహారాలు చూసేటువంటి రిపోర్టర్లను అరెస్ట్ చేసి చేతులు తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముందు నుంచి ఇది అంతా కూడా కింది స్థాయి వ్యక్తులను బెదిరించి పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇట్లాంటి వ్యవహారాలు చేసేటువంటి తీరు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి నుంచి ఉంది. దీంట్లో భాగంగానే ఇవాళ ఇటువంటి చర్యలన్నీ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ జర్నలిస్ట్ వ్యవస్థ ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమాయకులైనటువంటి జర్నలిస్టులని, అసలు ఆ వార్తతో సంబంధం లేనటువంటి వ్యక్తులని అరెస్ట్ చేయడం వెనుక మాత్రం తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున దీనిపైన ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే ఆ ఉద్యోగస్తులను విడుదల చేయకపోతే జర్నలిస్ట్ సమాజం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన కార్యాచరణ కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. సంజన. ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.